అమరావతి మీద అనుచిత పోస్టులు పెట్టిన, అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన, అమరావతి మీద అసత్య ప్రచారం చేసిన చర్యలు తప్పవు అని చెబుతున్న ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి మునిగిపోయింది అంటూ ఒక పోస్ట్ పెట్టిన ప్రభుత్వ ఉద్యోగిని తాజాగా సస్పెండ్ చేసింది. అమరావతి మునిగిపోయింది అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అమరావతిలో 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతినే ఒక్క రిజర్వాయర్గా కడితే పోలా, ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం అని ఆగస్టు 19న పోస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి పోస్టులు వ్యక్తిగతం కావు అని, ప్రజలను ప్రభావితం చేయడంతో పాటు సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించినట్టు కూడా అవుతుంది అనేది ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఈ సుభాష్ అనే జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అంటే ఒక రకంగా ఇలాంటి పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వ ఉద్యోగులైనంత మాత్రాన ఎవరికి ఎలాంటి మినహాయింపు ఉండదు అనేది. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారిలో చాలా కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎలాంటి అసత్య ప్రచారాలు చేయకుండా, అలాగే ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలాగా పోస్టులు కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి ఒక చట్టం కూడా తీసుకురాబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక మంత్రివర్గ సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి తోడు ఇప్పుడు తాజాగా ఈ తీసుకున్న నిర్ణయం, ఇక్కడి నుంచి సోషల్ మీడియా పోస్టులు పెట్టేవారు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారు చాలా అలర్ట్గా ఉండాలి అనేది ఇదొక నిదర్శనం.